హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాజా భూపతి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మనం సెంట్రల్ గవర్నమెంట్‌లో పోలీస్ జాబ్స్ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అదే ఎస్ఎస్‌బి నోటిఫికేషన్. సశస్త్ర సీమ బల్. సో, దాదాపు దీంట్లో 1200 వేకెన్సీలున్నాయి. సో, దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్? తర్వాత ఏజ్ లిమిట్ ఎంత? సో, లాస్ట్ డేట్ ఎప్పుడు? దాని గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియోలో సశస్త్ర సీమ బల్‌లో రిక్రూట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, సో శాలరీ ఎంత, సో ఏ విధంగా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఉంది. హెడ్ కానిస్టేబుల్లో కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టేవర్డ్ పోస్ట్ ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ ఉన్నాయి. కానిస్టేబుల్లో ట్రేడ్స్ మ్యాన్, డ్రైవర్ రెండు ఉన్నాయి. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఏఎస్ఐ ఉన్నాయి. ఓకే, ఇది టోటల్గా అయితే ఇది మార్చ్ 16th రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ 21st నుంచి స్టార్ట్ అయిపోయింది మార్చ్. లాస్ట్ డేట్ వచ్చి April 20th లాస్ట్ డేట్. సో మనకి దాదాపు 1194 పోస్టులు ఉన్నాయి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో నేను డీటెయిల్గా 1 by 1 ఫస్ట్ అయితే హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్లో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. సో దీనికి మనకి హెడ్ కానిస్టేబుల్లో కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా 105, టోటల్ 223 ఉన్నాయి. జనరల్కి ఏమో 105 ఉన్నాయి. సో దీనికి ఇండియన్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేయగలుగుతారు. తర్వాత అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్. సో కంప్లీట్గా అప్లికేషన్ అది. ఇక్కడ శాలరీ చూద్దాం. దీనికి ఈ హెడ్ కానిస్టేబుల్స్కి ఇవి ఉన్నాయి కదా, స్టార్టింగ్ లెవెల్ 4 ఉంటుంది. 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది శాలరీ ఇది. తర్వాత ఇంకా అదర్ అలవెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ చూద్దాం ఒక్కొక్కటి. సో ఈ హెడ్ కానిస్టేబుల్ స్టేవార్డ్కి 18 years నుంచి 27 years ఉండాలి. మీరు 12th పాస్ అయితే సరిపోతుంది. తర్వాత డిప్లొమా 2 years ఏదైనా కిచెన్ కానీ క్యాటరింగ్లో కానీ డిప్లొమా చేసినా అది ఓకే. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 year అయితే స్టేవార్డ్ ఇన్ ద మినిమం హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ చూడండి, ఇది అన్నిటికీ 18 to 27 years అలాగా ఉంది. ఎలక్ట్రీషియన్ కూడా 18 to 25 years. బట్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్లో మీరు 12th పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. తర్వాత 3 years డిప్లొమా ఉండాలండి. సో మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ వాటిలో డిప్లొమా ఉండాలి 3 years. సో 12th పాస్ అయి ఉండాలి. తర్వాత డిప్లొమా ఉండాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ చూడండి, సో 10th పాస్ అయింటే సరిపోతుంది. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రీషియన్గా. సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ట్రేడ్ టెస్ట్ పెడతారండి దీనిపైన, ఎలక్ట్రీషియన్కి అది క్వాలిఫై అవ్వాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఇన్ వెటర్నరీ 18 to 27 years, 12th పాస్ ఉండాలి. సైన్స్, బయాలజీ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత 2 years డిప్లొమా ఉండాలి. వెటర్నరీ అండ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్లో 2 years డిప్లొమా ఉండాలి. సో ఇవి దీనికి హెడ్ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇంకేమున్నాయి, సో ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్గా చూసుకోండి. దీని లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్గా. సో కింద మన ఛానల్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఈ నోటిఫికేషన్ నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను డైరెక్ట్గా. సో ఇది అండి ఓవరాల్గా ఇది హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించింది ఇది. సో ఇంకా సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది దీనికంటే, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది. 1.6 kilometers 6 minutes పరిగెత్తాలి మేలు. సో ఫీమేల్ అయితే 800 meters అంటే 4 minutes. ఇది అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది. తర్వాత ఇది హైటు, చెస్ట్ ఎంత ఉండాలి అది ఒకటి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఉండేది, సో ఇదంతా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. నెక్స్ట్ స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అండి. వన్స్ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తే తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ రిటన్ ఎగ్జామ్లో మన కంప్యూటర్ బేస్ కంప్లీట్గా 150 marks ఉంటుంది. 150 multiple choice questions ఉంటాయి. సో సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీంట్లో Part 1, Part 2 ఉంటుంది. Part 1 ఏమో 50 marks, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్. అలాగే Part 2 వచ్చి 100 marks ఉంటుంది, టెక్నికల్ సబ్జెక్టు. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి, 50% ఉండాలి. సో ఫైనల్గా మెరిట్ అనేది దీనిపైన, ఈ మార్క్స్ ఏదైతే వస్తాయి కదా రిటన్ ఎగ్జామ్లో దానిపైన ప్రిపేర్ చేస్తారు. తర్వాత స్టేజ్ 3 వచ్చి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ ఫర్ పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి మాత్రమే. స్కిల్ టెస్ట్ అంటే ట్రేడ్ టెస్ట్ ఉంది కదా ఎలక్ట్రీషియన్కి, అదొకటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి అయితే ఉండదు. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఇది తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది హెడ్ కానిస్టేబుల్కి. సో దీనికి సంబంధించిన ఈ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన లింక్ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నెక్స్ట్ కానిస్టేబుల్ చూద్దాం. కానిస్టేబుల్లో మనకి 2 ఉన్నాయి, ట్రేడ్స్ మ్యాన్, డ్రైవర్.
సో ఇక్కడ ఓకే. సబ్ ఇన్స్పెక్టర్ సారీ ఇక్కడ ఎస్ఐ ఓపెన్ అయింది. సో ఓకే. ఇక్కడైతే ఎస్ఐ డిస్కస్ చేసేద్దాం. సో ఎస్ఐకి అయితే మనకి టోటల్గా 51 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్కి అయితే 28 ఉన్నాయి. స్టాఫ్ నర్సు, కమ్యూనికేషన్, పీనర్. సో ఇక్కడ పే స్కేల్ చూడండి, 35,000 నుంచి 1,24,000 దాకా ఉంది శాలరీ. సో వీళ్ళ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎస్ఐ స్టాఫ్ నర్స్కి ఏమో సో ఏజ్ అనేది 30 ఇయర్స్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. సో అన్నిటికీ ఇక్కడ 30 ఇయర్స్ ఇచ్చారండి. ఎస్ఐలో మీ ఏజ్ అనేది మాక్సిమం 30 ఇయర్స్ కన్నా దాటకూడదు. తర్వాత 12th పాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ ఫర్ క్యాండిడేట్ క్వాలిఫైర్ బిఫోర్ 2008 డ్యూరేషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ జనరల్ నర్సింగ్, డిప్లొమా క్వాలిఫైడ్ నర్సింగ్ చేసి ఉండాలండి ఇక్కడ. సో నర్సింగ్ అనేది దీనికి సో ఎందుకంటే స్టాఫ్ నర్స్ కదా ఎస్ఐలో, మీరు నర్సింగ్ చేసి ఉండాలి. తర్వాత పీనర్లో చూడండి, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే సరిపోతుంది. దీనికి సబ్ ఇన్స్పెక్టర్ పీనర్ ఉంది. తర్వాత కమ్యూనికేషన్లో మాత్రం బీటెక్ వాళ్ళు ఈసీ వాళ్ళు ఉంటారు కదా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, దీనికంతా ఈసీ వాళ్ళు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ ఉంది కదా. సో అవైతే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా 20 పోస్టులు ఉన్నాయండి. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ అయితే బీటెక్ వాళ్ళకి అయితే మీరు ఈ 20కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్. సో వీళ్ళకి కూడా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ప్రాసెస్ మనకి ఇందాక హెడ్ కానిస్టేబుల్కి ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ ఉంటుంది. సో 1.6 కిలోమీటర్ 6 మినిట్స్లో మెన్కి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే మీ హైట్, చెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్లో పేపర్ 1 దాంట్లో 2 పార్ట్లు ఉంటాయి. 50 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత పార్ట్ 2లో 100 మార్క్స్ ఉంటుంది టెక్నికల్ సబ్జెక్ట్. సో మీరు బీటెక్ అయితే బీటెక్ సంబంధించింది, మీరు డిగ్రీ అయితే డిగ్రీ సంబంధించింది. సో బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ వాళ్ళకి రిలేటెడ్గా టెక్నికల్ దానిపైన ఉంటుంది. సో ఇది దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇదే అండి. సో ఎస్ఐ వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఫైనల్ సెలక్షన్ విల్ బి ఇన్ ద మెరిట్ అనమాట. సో రిటన్ ఎగ్జామ్లో వస్తాయి కదా మార్క్స్, దానిపైనే ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. అక్కడైతే నేను లింక్స్ అని పెడతాను. సో నెక్స్ట్ మనకి ఏఎస్ఐ ఉంది కదా, అది చూద్దాం. సో ఇది కానిస్టేబుల్. సో ఇక్కడ కానిస్టేబుల్ చూడండి, దీంట్లో మనకి కానిస్టేబుల్లో వాషర్ మ్యాన్, బార్బరు, వాటర్ క్యారియరు, వెయిటరు, టైలరు, గార్డనరు, కబ్లరు, తర్వాత డ్రైవరు, వెటనరీ, కార్పెంటర్ ఇన్ని ఉన్నాయండి. సో దాదాపు ఇవి కానిస్టేబుల్ అయితే 827 జాబ్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో జనరల్కి అయితే 383 ఉన్నాయి జనరల్ వాళ్ళకి మాత్రం. సో ఏ స్టేట్, మన ఇండియా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని శాలరీ ఏమో 21,000 నుంచి అరౌండ్ 70,000 దాకా ఉంది. దీనికి ఏజ్ లిమిట్ అన్నిటికి 18 to 27 ఇయర్స్ కానిస్టేబుల్కి. సో కార్పెంటర్ కానీ, బార్బర్, వెయిటర్, తర్వాత డ్రైవర్ ఉంది. డ్రైవర్కి ఏమో ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, లైసెన్స్ ఉంటే చాలండి డ్రైవర్కి, మీరు అప్లై చేసుకోవచ్చు. వెటర్నరీకి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ వెటర్నరీ హాస్పిటల్ వర్క్ చేసినట్టు. తర్వాత గార్డనర్, వెయిటర్ 10th క్లాస్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, రెస్పెక్ట్ మీకు ఏదైనా వర్క్ చేస్తుంటే అది. సో వీళ్ళకి వాషర్ మ్యాన్కి, బార్బర్కి, వెయిటర్కి వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి ఎగ్జామ్, అంటే దానికి సంబంధించిన. తర్వాత కార్పెంటర్ కూడా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అంటే మీరు వర్క్ ఎలా చేస్తారని దాని మీద ఒక టెస్ట్ పెడతారు, ఎంత మాత్రం చేస్తారని. సో దీనికి కూడా 10th క్వాలిఫికేషన్. కార్పెంటర్ కానీ ఆల్మోస్ట్ ఇక్కడ కానిస్టేబుల్ అన్నిటికీ 10th క్లాస్ పాస్ అయితే చాలండి. ఇక్కడ నర్సింగ్ కానీ ఇవన్నీ చూడండి, దాదాపు ఇవి 870 వేకెన్సీలు ఉన్నాయి. 10th పాస్ అయితే చాలు, మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కూడా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మీరు 4.8 కిలోమీటర్స్ పరిగెత్తాలి 24 మినిట్స్లో మెన్. ఫీమేల్ అయితే 2.4 కిలోమీటర్స్ 18 మినిట్స్లో పరిగెత్తాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఇవి హైటు, చెస్ట్ మెజర్ చేస్తారు. అన్నిటికీ ఒకదానికి ఒకలాగా ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, చూడండి. నెక్స్ట్ ఇది క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ క్వాలిఫై అయితే నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్లో వీళ్ళకైతే ఫిజిక్స్, ఓకే, ఇక్కడ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. 2 hours ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళకి ఓన్లీ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. సో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి 50% రావాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని వాటికి ఉన్నాయి కదా, ఈ కార్పెంటర్ వాటికి, ఎలక్ట్రీషియన్ స్కిల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఇదే అండి ప్రాసెస్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇదైతే 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఈ కానిస్టేబుల్ అయితే బాగా సూట్ అవుతాయి. ఓన్లీ 10th క్వాలిఫికేషనే. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి, మంచి ప్యాకేజ్. సో దీని లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మనకు ఓవరాల్గా 3 ఉన్నాయి, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, మొత్తం కలిపి దాదాపు 1200 వేకెన్సీలు ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే పోలీస్ అవ్వాలనుకున్నారో మీకైతే చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇదైతే.
సో, ఇంగా దీని లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను అప్లికేషన్ లింకు. సో, త్వరగా అప్లై చేసుకోండి ఎవరైతే ఈ జాబ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నారో. ఫైనల్‌గా ఈ వీడియో గాని నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. అలాగే డైలీ మన ఛానెల్‌లో డైలీ గవర్నమెంట్స్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తది. సో, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. సో, దిస్ ఈజ్ రాజా భూపతి సైనింగ్ ఆఫ్.